నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా నేను సునీత చిరు పొలిటికల్ రీ ఎంట్రీపై ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది చిరంజీవి మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తారని లేకపోతే ఏపీలో జనసేనలో యాక్టివ్ అయి తమ్ముడితో కలిసి పనిచేస్తారనే ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి ఆ మధ్య బీజేపీలో జాయిన్ అవుతున్నారు అనే టాక్ కూడా వినిపించింది బీజేపీ ఆయనకు ఎంపీ పదవి ఆఫర్ చేసిందని కేంద్ర మంత్రిని చేస్తామని భరోసా ఇచ్చిందని ఎన్నో వార్తలు వినిపించాయి అయితే ఇక నో పాలిటిక్స్ ఓన్లీ సినిమాస్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు చిరంజీవి లేటెస్ట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలిశారు అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ రేవంత్ చిరు భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో మెగాస్టార్ చిరంజీవిని దింపాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ అంటున్నారు ఆ ఉద్దేశంతోనే మొన్న చిరును ప్రత్యేకంగా ఆహ్వానించి తన నివాసంలో భేటీ అయ్యారట సీఎం రేవంత్ ఆ సందర్భంగా వీరిద్దరి మధ్య పొలిటికల్ డిస్కషన్ జరిగిందని అంటున్నారు అక్కడ తమ్ముడు ఇక్కడ అన్నయ్య పొలిటికల్ గా ఇద్దరు చెరో రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉండొచ్చనే అస్త్రాన్ని వాడారట రేవంత్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే తెలంగాణలో చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేసే వేరు ఒకప్పుడు ఆయన సినిమాలకు నైజాంలోనే ఎక్కువ కలెక్షన్స్ ఉండేవి ఇదే ప్లాన్ తో చిరుకు జూబ్లీ హిల్స్ బైపోల్ టికెట్ ఆఫర్ చేశారు రేవంత్ అంతేకాదు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఇస్తానని చెప్పారట భవిష్యత్తులో టీడీపీ బీజేపీ జనసేన కూటమి తెలంగాణలో పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో చిరు అనే అస్త్రాన్ని వాడుకోవాలనేది రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు అందుకే ఆయన చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయి డిస్కస్ చేశారట పైగా ఇప్పటికే చిరంజీవి కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు ఉపాసనను కో చైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీరియస్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్వేల్లో రిపోర్టుల్లో వెనకబడిందట అందుకే చిరంజీవి బరిలోకి దింపితే సినీ గ్లామర్ ఆయనకున్న క్రేజ్ పరిచయాలతో ఈజీగా గెలవొచ్చని రేవంత్ భావిస్తున్నారట ఈ క్రమంలోనే జూబ్లీ హిల్స్ బైపోల్ పై చిరంజీవితో డిస్కస్ చేసి ఆయన అభిప్రాయం ఏంటో అధిష్టానానికి సమాచారం చేరవేశారట రేవంత్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చిరంజీవి గెలిస్తే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడమే కాదు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇప్పించే బాధ్యత తనదని సీఎం రేవంత్ హామీ ఇచ్చారట అంతేకాదు అన్ని అనుకున్నట్లు కుదిరితే తెలంగాణ హోంమంత్రి పోస్టుతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానని చిరంజీవికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ భట్టి డిప్యూటీ సీఎంగా ఉండగానే మరో ఉప ముఖ్యమంత్రిని కూడా నియమించుకునే వెసులుబాటు ఉండడంతో రేవంత్ చిరుకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం పాలిటిక్స్ కు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమాలపైనే ఫోకస్ పెడుతూ తన పని తాను చేసుకుంటున్నారు చిరంజీవి అయితే సీఎం రేవంత్ తో భేటీ తర్వాత జూబ్లీ హిల్స్ బరిలో చిరు అనే ప్రచారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే సీఎం రేవంత్ తో భేటీలో తన ఒపీనియన్ ఏంటో క్లియర్ గా చెప్పేశారట చిరు తాను మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని సినిమాల్లోనే కొనసాగుతానని చెప్పినట్లు తెలుస్తోంది దీంతో జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో చిరు అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ వేసినట్లు అయింది